ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశ పురాణం 60వ అధ్యాయము అంగారక చతుర్థి మహిమ. కార్తవీర్యుని తండ్రి అంగారక చతుర్థి యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పమని ప్రార్థించగా, అప్పుడు బ్రహ్మ ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, అంగారక చతుర్థి యొక్క మహిమను వివరిస్తాను. సావధానంగా విను. పూర్వం అవంతి నగరంలో భారద్వాజుడనే ముని ఉండేవాడు. అతడు యమనియమం సంపన్నుడై వేదాంగాలలోని తత్వమంతా పోషణ పట్టి శిష్యులకు మహోత్కృష్టమైన శిక్షణ గరుపుతూ నిరతాగ్నిహోత్రపరుడై మరో అగ్నిదేవుడా అన్నంత తేజస్సుతో ప్రకాశించేవాడు. అతడొకనాడు ఒక నదీ తీరములో అనుష్ఠానంలో మగ్నుడై ఉన్న సమయంలో మహా సౌందర్యవతి అయిన ఒక అప్సరసను చూశాడు. ఆమె పట్ల కోరిక కలుగగా కామమోహితుడై మూర్ఛిల్లాడు. అప్పుడు వివసుడైన అతనికి రేతస్థలనం కలిగింది. ఆ వీర్యం నేలపైనే గల ఒక బొరియలోకి జారింది. ఆ రేతస్సు నుండి జపాకుసుమం వంటి ఒక సుందరుడైన బాలకుడు ఉద్భవించాడు. ఆ బాలుని సంరక్షణాభారాన్ని భూదేవత స్వీకరించి పెంచసాగింది. ఇలా 7 సంవత్సరాలు గడిచాక ఆ బాలుడు, నా తండ్రి, ఎవ్వరు ఏ కారణం చేత నాకు ఈ ఎర్రటి శరీరం కలిగింది, ఆ వివరం నాకు ఇప్పుడు వెంటనే చెప్పు అంటూ ప్రశ్నించాడు. అప్పుడు, ఓ కుమారా, భారద్వాజుని రేతస్సు నా యందు స్థలితమవ్వగా నీవు జన్మించావు. నా వలన సంరక్షించబడుతూ ఇంత వాడవైనావు అనగానే ఆ బాలకుడు, అయితే వెంటనే నా తండ్రి అయిన ఆ తపోనిధిని నాకు చూపించు అన్న ఆ బాలకుడిని తీసుకువెళ్ళి భారద్వాజుని ఆశ్రమం వద్దకు కొనిపోయి అతడితో ఇలా అన్నది. ఓయి, నీ వీర్యం చేత ఉద్భవించిన ఈ బాలకుడు నా చేత సంరక్షింపబడ్డాడు కనుక నీవిక వీనిని స్వీకరించు అంటూ అప్పజెప్పి ఆ ముని వద్ద సెలవు గైకొని వెళ్ళిపోయింది. అప్పుడు ఆ ముని తన కుమారుని ఆలింగనం చేసుకుని తలపై ముద్దాడి తన వడిలో కూర్చుండబెట్టుకున్నాడు. ఒకానొక సుముహూర్తంలో ఆ బాలకునికి ఉపనయనాది సంస్కారములు జరిపించి వేదశాస్త్రాలను అభ్యసింపచేశాడు. చివరకు సకలార్థప్రదమైన గణేష మంత్రాన్ని ఉపదేశించి, నాయనా, దీనిని శ్రద్ధాభక్తులతో భక్తజనవల్లభుడైన గణేశునికి ప్రీతి కలిగేలా అనుష్ఠించు. ఆ దీనపోషకుడి అనుగ్రహాన్ని పొందితివా, అతడు నీ ఎడల అమిత ప్రసన్నుడై నీకు సకలాభీష్టములను ప్రసాదించగలడు. ఇలా తండ్రి అయిన భరద్వాజుని చేత ప్రేరితుడై ఆ బాలకుడు అతడి ఆదేశాన్ని అనుసరించి నర్మదా నదీ తీరాన్ని చేరుకుని అక్కడ ఒకచోట పద్మాసనంలో కూర్చుని సకల ఇంద్రియాలను నిగ్రహించి అంతర్ముఖుడై దీక్షగా తన హృదయ కమలంలో గణేశునే ధ్యానిస్తూ అతడి మంత్రజపం చేస్తూ నిరాహారుడై 1000 సంవత్సరాలు సుదీర్ఘమైన తపస్సును ఆచరించాడు. ఇలా చేస్తున్న సమయంలో మాఘమాసపు బహుళ పక్షంలో చవితి నాడు చంద్రోదయ కాలంలో 4 చేతులతో తలపై బాలచంద్రుని చంద్రకలగా ధరించి సకల ఆయుధాలను ధరించి దివ్యమైన దేవతా వస్త్రాలతో సకలాభరణాలతో శోభిల్లుతూ సుందరమైనట్టి వంకర తిరిగిన తుండముతో ప్రకాశిస్తున్న దంతమును కలిగి కుండలాలతో అలంకరించబడిన చేటల వంటి చెవులతో 1000 సూర్యుల కాంతితో వెలుగుతూ గణేశుడు భక్తవరుదుడై శుభంగా దర్శనాన్ని అనుగ్రహించాడు. ఆ మంగళప్రదునికి భక్తితో ప్రణమిల్లి ఆ బాలకుడిలా స్తోత్రం చేయసాగాడు. ఓ భక్తుల పాలిట మందారమై అభక్తులకు సకల విఘ్నకర్తనైన దీనజనావన, నీకు నమో నమః. దేవతలకు, అసురులకు, సకల గణములకు అధినాయకుడువైన ఓ ప్రభు, నీకు నమస్కారం.
సకల శక్తులను వికసింపచేసి విజృంభింపచేసే ఓ మూలశక్తి స్వరూప, నీకు నా నమస్కారము. పరబ్రహ్మతత్వమువై నిర్వికారుడవై నిర్గుణుడవై గుణవేదకుడవైన నీకు నమస్కారము. బ్రహ్మ విధులలో శ్రేష్ఠుడవును, సృష్టి స్థితి లయాలకు కారణభూతుడవైన నీకిదే నా ప్రణతి. మూడు లోకాలను ఏలే త్రైలోక్య పాలక, నీకిదే నా సన్నుతి. ఓ దేవా, లక్ష్యాలక్ష్య స్వరూపుడవు, సమస్త దుర్లక్షణములను నశింపచేసే నీకిదే ప్రణతి. పరేశుడవైన నీ విఘ్న నివారక నీకు మరల మరల నమస్కారం అంటూ భక్త్యుత్సాహాలతో తనను స్తుతించి తన పాదాల మ్రోల వాలిన అతడిని లేవనెత్తి చిరునవ్వు వెన్నెలలా వర్షిస్తుండగా అతన్ని ఉత్సాహపరుస్తూ మృదుమధురంగా గజాననునిలా అన్నాడు. ఓ బాలక, నీ భక్తికి నీ ఈ స్తుతికి నాకు ఎంతో సంతోషం కలిగింది. నీ ఉగ్ర తపస్సు నన్ను తృప్తిపరిచింది. అందుచేత నీవు బాలుడువైనప్పటికీ నీ సకల మనోభీష్టాలను అనుగ్రహించదలిచాను. అవేమిటో కోరుకో. ఆ మాటకు స్వాంతన చెందిన ఆ భూమిపుత్రుడిలా ప్రార్థించాడు. ఓ దేవాదిదేవ, మీ యొక్క దివ్యమంగళ రూపాన్ని చూడడం వల్ల నా దృష్టి ధన్యమైంది. మీ దర్శన భాగ్యం చేత నా జన్మ నా కులము పావనమైనాయి. మిమ్మల్ని ధరించుట చేత సకల పర్వతాలతోనూ వనాలతో విలసిల్లే ఈ భూమి యావత్తు ధన్యమైంది. అందరికీ ప్రభువైన తమ దర్శన భాగ్యం చేత నా తపస్సు మూఢభావంతో కూడినదైన నిన్ను స్తుతించటం చేత నాకు ధన్యములైనాయి. ఓ దేవా, సకల మంగళాకారక, నీవు సంతుష్టుడవైతే నన్ను స్వర్గలోకం చేర్చి అక్కడ గల దేవతలతో పాటు నాకు అమృతపానం చేసే భాగ్యం ప్రసాదించు. నేను మంగళుడన్న పేరిట లోక ప్రతిష్ఠుడనవుదును కాక. నీ దివ్య దర్శనం నాకు సంప్రాప్తమైన ఈ చతుర్థి తిథి పుణ్యప్రదమై సర్వ సంకష్టములను హరించునుగాక. నీ అనుగ్రహ విశేషం చేత ఈ చతుర్థి తిథి నాడు వ్రతమాచరించిన వారికి సకలాభీష్టములు నెరవేరునుగాక అంటూ ప్రార్థించిన అతడితో గణేశుడిలా వరమిచ్చాడు. నాయనా, భూమిసుతుడువైన నీవు రక్తవర్ణము కలవాడు అవటం చేత నీకు అంగాకురుడనన్న పేరుతో వర్ధిల్లు. అంగారక చతుర్థి నాడు వ్రతం ఎవరు ఆచరిస్తారో వాళ్లకు 1 సంవత్సరం పాటు సంకష్ట వ్రతం వల్ల కలిగేంత పుణ్యం కలుగుతుంది. ఈ అంగారక చతుర్థి వ్రత ఆచరణం వల్ల సర్వ కార్యములయందు అవిఘ్నత నిస్సందేహంగా కలుగుతుంది. నీవు ఎంతో ఉత్తమమైనది, అమిత ఫలవంతమైన ఈ వ్రతాన్ని అనుష్ఠించటం చేత ఈ పుణ్య ప్రభావం వల్ల నీవు అవంతి దేశానికి రాజువవుతావు అంటూ అంతర్హితుడైనాడు. ఓ వ్యాసమునీంద్ర, ఈ విధంగా అంగారక చతుర్థి నాడు సకలాభీష్టప్రదమైన అంగారక చతుర్థి వ్రతాన్ని అనుగ్రహించి అతడి సకలాభీష్టములను ప్రసాదించి సకల జగన్మోహనకరమైన తన దివ్యమంగళ విగ్రహంతో దర్శనమిచ్చి గణేశుడు అంతర్ధానం చెందాడు. ఆ తరువాత ఆ మంగళుడు 10 బాహువులు గల సుందరమైన గణేశమూర్తిని ప్రతిష్ఠించి గజాననుని సంతుష్ట కొరకు గొప్ప ఆలయాన్ని నిర్మించాడు. అంతేకాక ఆ మూర్తికి మంగళమూర్తి అన్న నామకరణం చేశాడు. అప్పటి నుండి ఆ ప్రదేశం కామధాతృ క్షేత్రము అన్న పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలో జరిపే అనుష్ఠానము, పూజ, దర్శనములు మోక్షదాయకములు. ఆ తరువాత గజాననుడు తన వైనాయక గణాలను తోడిచ్చి భౌముని తన వద్దకు తీసుకురావటానికి ఉత్తమమైన విమానమును పంపించాడు. అప్పుడు ఆ దూతలు ఆ భౌముని
సశరీరునిగా గజాననుని సశరీరునిగా గజాననుని సన్నిధికి తీసుకువెళ్లారు. మంగళవారం చవితి కలిసి వచ్చిన నాడు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించటం వల్ల అతడు ముల్లోకాలలోనూ భౌముడు అన్న పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆ తరువాత అతడికి దేవలోకంలో దేవతలతో పాటు అమృతపానము చేసే భాగ్యం సంప్రాప్తించినది అంటూ వ్యాస భగవానునికి చెప్పిన గాథనే కార్యవీర్యుని కార్తవీర్యుని తండ్రి అయిన కృతవీరునికి తెలిపి బ్రహ్మ ఇంకా ఇలా అన్నాడు: ఓ రాజా, పారినేర నగరానికి పశ్చిమ భాగంలో చింతామణి అన్న పేరిట సర్వ విఘ్న నివారకుడైన మంగళమూర్తి ఆ విధంగా వెలిశాడు. అప్పటి నుంచి అంగారక చతుర్థి లోకంలో ప్రఖ్యాతమైంది. ఇప్పటికి ఆ మంగళమూర్తి సన్నిధికి నిత్యం చంద్రోదయ సమయంలో సిద్ధులు గంధర్వులు చేరి పూజిస్తూ ఉంటారు. ఆ దేవదేవుడు భక్తుల యొక్క సకల మనోరథాలను పూర్తి చేసి పుత్ర పౌత్రాది సంపదలను ప్రసాదిస్తున్నాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని చతుర్థి మహాత్యం అనే 60వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ గణేశాయ నమః.